రాష్ట్ర ప్రభుత్వాలు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లా అంతా అతలాకుతలమైంది. సోయా, వరి, పసుపు పంటలు బాగా దెబ్బతిన్నాయి. 370 మిల్లీమీటర్ల వర్షం రూరల్, అర్బన్ ప్రాంతాల్లో పడినందున జిల్లా రెడ్ అలర్ట్ ఉంది. ఇక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గోదావరి నదిలో చిక్కుకున్న మునిపల్లి పసుపుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసి సురక్షితంగా తీసుకువచ్చాయి. హైదరాబాద్ లో మెట్రో కలర్ చేశారు. వాళ్ళు డ్రైన్ మీద మెట్రో కట్టారు, డ్రైన్ పైన మెట్రో కట్టారు 2-3 ప్లేసెస్. తర్వాత ఏమైంది అంటే పూర్తిగా అట్లాగే వాటర్ ఆగినాయి. జిల్లాలో కురుస్తున్న గత 4 రోజుల నుంచి భారీ వర్షాలతో జిల్లా అంతా అతలకుతలమైంది. జిల్లాలో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో మన జిల్లా కలెక్టర్ అడిగి మనం తెలుసుకుందాం. మేడం, జిల్లాలో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? నిన్న కూడా చాలా హెవీగా వర్షం పడింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన రెడ్ అలర్ట్లో ఉన్నాము. నిన్న 4-5 అవర్స్లో మోర్ దెన్ 370 mm ఒకేసారి నిర్మల్ అర్బన్, లక్ష్మణ్ చాందా, నిర్మల్ రూరల్లో రావడం జరిగింది. అందువల్ల చాలా ప్లేసెస్లో చాలా ఇబ్బంది మనకు కూడా చూడడం జరిగింది. సో మన తరఫు నుంచి, మన అన్ని అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అందరూ స్టాఫ్ మన ఫీల్డ్లో ఉన్నాము. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అందరూ ఉన్నారు. ఎవరైనా ఏదో ఇష్యూస్ ఉంటేనే కంపల్సరీ అదే కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా మీరు కాల్ చేస్తేనే వెంటనే పరిష్కారం అవుతుంది. నిన్నటి నుంచి నాకు చాలా ఫోన్స్ వచ్చింది. మన వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ చేశారు. ఇవాళ ఒక రెస్క్యూ కూడా చేశాము లక్ష్మణ్ చాందాను. 36 అవర్స్ నుండి ఒక పర్సన్ స్ట్రాండెడ్ అయ్యారు మునిపల్లిలో. కానీ చాలా డిఫికల్ట్ రెస్క్యూ అది. హెవీ వరద వల్ల అక్కడ ఏదో ఎన్డీఆర్ఎఫ్ బోట్ కూడా వెళ్ళడానికి వీలు కాలే మనకి. నిన్నటి నుంచి మనం ట్రై చేశాము. ఈరోజు కొద్దిగా ఇరిగేషన్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడే 1 అవర్ బిఫోర్ సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పర్సన్ కూడా ఎప్పుడు స్టేబుల్ ఉన్నారు. మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మన ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్స్లో ఏం పెద్దగా ఇష్యూ లేదు. కడెం ఇప్పుడు సేఫ్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్లో ఎంత హెవీగా రెయిన్ లేదు. మేజర్గా హెవీ రెయిన్స్ నిర్మల్లో ఉంది. కానీ మన డెఫినెట్గా కడెం ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాచ్ఫుల్ ఉన్నాము. స్వర్ణ, గడ్డెన్ వాగు అలాంటి ప్రాజెక్ట్స్లో కూడా మన వాచ్ఫుల్ ఉన్నాము. స్వర్ణ అండ్ గడ్డెన్ వాగు కొన్ని గేట్స్ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇన్ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి. కానీ ప్రస్తుతానికి ఏదో ఎమర్జెన్సీ మార్క్ అలాంటి ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఈ పంటలకు సంబంధించిన ఎలా ఉన్నాయి? పంట చాలా వరకు డ్యామేజ్ అయినవి ఉంటుంది. అదే ప్రిలిమినరీ అసెస్మెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి 5-6 అవర్స్లో ఇంత హెవీగా వర్షం కొన్ని మండల్లో వచ్చింది కాబట్టి డెఫినెట్గా డ్యామేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ప్రిలిమినరీ అసెస్మెంట్లో ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా వర్షం పడుతుంది కాబట్టి మన అగ్రికల్చర్ టీం పోయి అక్కడ అసెస్మెంట్ అవన్నీ చేయడానికి ఎప్పుడూ వీలు లేదు. రేపు ఒకవేళ వర్షం తగ్గితే డెఫినెట్గా మన టీం ప్రతి పంట పొల దగ్గర వెళ్ళి అసెస్మెంట్ చేసి రిపోర్ట్ ఇస్తారు.